Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. మన తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే పిచ్చి. ఫ్రైడే రోజు మార్నింగే వెళ్ళి సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏదైనా సినిమా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ని లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటారు. తెలుగు ఆడియన్స్ ఓన్లీ మన లాంగ్వేజ్ మూవీస్ నే కాదు, అన్ని లాంగ్వేజ్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి తెలుగు మూవీస్ కన్నా వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా ఎక్కువగా చూస్తారు. కొన్ని మూవీస్ అయితే వాళ్ళ ఇండస్ట్రీస్ కలెక్షన్స్ కన్నా తెలుగు స్టేట్స్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. అలా ఉంటది మన తెలుగు ఆడియన్స్ తో. వాళ్ళకి సినిమా నచ్చితే చాలు, నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. అందుకే వేరే ఇండస్ట్రీస్ స్టార్స్ కూడా తెలుగు ఆడియన్స్ ని ఇష్టపడతారు. కొన్ని సినిమాలకి ఫస్ట్ డే మాత్రమే మంచి కలెక్షన్స్ వస్తాయి, కొన్ని సినిమాలకి లాంగ్ రన్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అయితే కొన్ని సినిమాలకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ ఉన్నా లాంగ్ రన్ లో మాత్రం యావరేజ్ అండ్ డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంటాయి. అలాగే రిలీజ్ అయిన రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకొని లాంగ్ రన్ లో మాత్రం ఫెయిల్ అయిన మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, సైరా నరసింహారెడ్డి. బాహుబలి తర్వాత మార్కెట్ లో పీరియాడిక్ యాక్షన్ ఫిలిమ్స్ కి, లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఉన్న ఫిలిమ్స్ కి డిమాండ్ బాగా పెరిగిందని మేకర్స్ ఫీల్ అయి తీసిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఆ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. అయితే రామ్ చరణ్ తో ధృవ చేస్తున్న టైంలో సైరా గురించి రామ్ చరణ్ గారికి చెప్తే రామ్ చరణ్ గారే ఆ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ మూవీని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేద్దామని అనుకొని డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుండి యాక్టర్స్ ని తీసుకొని సైరాతో వచ్చారు చిరంజీవి గారు. ఈ సినిమా బాగుంటది. యాక్షన్, ఎపిసోడ్, స్కేల్, సాంగ్స్, పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అన్ని బాగానే ఉన్నాయి. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. హాలిడేస్ ఉన్న దసరా టైంలో రిలీజ్ అయిన కూడా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. దానికి మెయిన్ రీజన్ మూవీ ఓవర్ బిజినెస్ చేయడం. బాహుబలి 1 కూడా 120 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ చేయలేదు. అది తెలిసి కూడా బయ్యర్స్ ఈ మూవీని 200 crores కి కొన్నారు. కొంతమంది వేరే ఇండస్ట్రీ స్టార్స్ ని తీసుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇండస్ట్రీలో ఎక్కువ బిజినెస్ చేశారు. అప్పట్లో బాహుబలి 2 తర్వాత రికార్డ్ బిజినెస్ అంటే అది సైరానే. తెలుగులో పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న మిగతా ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ మూవీ ఓవర్ బిజినెస్ చేయడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. అందుకే ఈ మూవీ ఫ్లాప్ టాక్ తో ఎండ్ అయింది. నెంబర్ 2, జై లవకుశ. తెలుగులో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరూ డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేశారు, కానీ ట్రిపుల్ రోల్స్ లో మాత్రం ఒక ఎన్టీఆర్ గారే చేశారు. ఆయన జై లవకుశ మూవీలో 3 క్యారెక్టర్స్ చేసి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కో క్యారెక్టరైజేషన్ అండ్ డిఫరెంట్ యాక్టింగ్ వేరియేషన్స్. ఈ జనరేషన్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ గారు పుల్అప్ చేసినట్టు ఇంకెవ్వరు చెయ్యలేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సాంగ్స్ అన్ని కూడా బ్లాక్ బస్టరే. రావణ సాంగ్ అయితే రిపీట్స్ లో వినేవాళ్ళు. ఆ సాంగ్ లిరిక్స్ అయితే కిల్లింగ్ అసలు. అంతే కాదు, బ్రదర్స్ బాండ్, ఎమోషనల్ సీన్స్ అన్ని బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా, వీకెండ్ పరంగా అన్ని నాన్ బాహుబలికి క్లోజ్ గా వచ్చిన లాంగ్ రన్ లో మాత్రం ఎబో యావరేజ్ స్టేటస్ దగ్గర ఆగిపోయింది. నెంబర్ 3, ఖుషి. ఈ సినిమాకి కూడా ముందు పాజిటివ్ టాకే వచ్చింది. విజయ్ దేవరకొండ చాలా మూవీస్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో హిట్ కొట్టేశారా అనుకున్నారు. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ పక్కన పెడితే అన్ని కూడా డీసెంట్ గానే ఉంటాయి. సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్. లీడ్ యాక్టర్స్ అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ నుండి వీకెండ్ వరకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. బట్ లాంగ్ రన్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఓవర్ థియేట్రికల్ బిజినెస్. ఖుషి లాంటి రామ్ కాన్ కి 32-35 crores బిజినెస్ ఈస్ గుడ్, బట్ ప్రొడ్యూసర్స్ 54 crores బిజినెస్ చేశారు. కానీ అలా చేయడం వల్ల ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ అవ్వాల్సిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెంబర్ 4, రిపబ్లిక్. ప్రస్థానం మూవీతో చాలా మందిని ఇంప్రెస్ చేశాడు దేవకట్ట. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో కూడా తీసి హిట్ కొట్టాడు. అలా డిఫరెంట్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ పొందాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తను తీసిన పొలిటికల్ జోనర్ సినిమా రిపబ్లిక్. కరోనా కారణంగా ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఫస్ట్ డే టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. ఆ తర్వాత లాంగ్ రన్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 5, అంటే సుందరానికి. మన టాలీవుడ్ లో వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ లో ఒకటి అంటే సుందరానికి. ఈ మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్సెస్, కామెడీ, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని బాగుంటాయి.
అవే కాకుండా మేల్ డిస్ఫంక్షన్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ లాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని ఎవరిని హర్ట్ చేయకుండా డీల్ చేసిన విధానం బాగుంటుంది. కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపిస్తుంది తప్ప సినిమాలో ఇంకా ఏ నెగిటివ్స్ లేవు. అయినా ఎందుకు ఫెయిల్ అయింది అంటే దానికి రీజన్ రాంగ్ రిలీజ్ డేట్. ఈ మూవీ రిలీజ్ కాకముందు అదే వీక్ లో మేజర్ విక్రమ్ లాంటి యాక్షన్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. మన తెలుగులో ఎక్కువ మంది ఆడియన్స్ యాక్షన్ లవర్స్ కాబట్టి 3 సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చిన ఆడియన్స్ యాక్షన్స్ ఉన్న మూవీస్ ని ప్రిఫర్ చేశారు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.